వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ప్రజలకు విక్రయించే సరుకుల నాణ్యత, ధరలపై విజయవాడలో పటమట రైతు బజార్, గురునానక్ కాలనీల నందు ఉషోదయ సూపర్ మార్కెట్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ధరల స్థిరీకరణ విషయంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రైతు బజార్లు, సంస్థాగత రిటైల్ దుకాణాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నాణ్యమైన సరుకులను వినియోగదారులకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో భాగంగా అన్ని రైతు బజార్లలో వంట నూనెలు, కందిపప్పు, ఉల్లి, టమాటాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. విజయవాడ పటమట రైతు బజార్, గురునానక్ కాలనీ నందు ఉషోదయ సూపర్ మార్కెట్ను గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేసి స్పెషల్ కౌంటర్ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచిన నిత్యావసర సరుకులను పరిశీలించారు. ప్రజలకు బియ్యం, కందిపప్పు, వంట నూనె చౌక ధరలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతు బజార్లో సరుకులలో వ్యత్యాసంపై ఎస్టేట్ ఆఫీసర్ను నిలదీశారు. రైతు బజార్లో బియ్యం, కందిపప్పు పంపిణీకి ఏర్పాటు చేసిన కౌంటర్ల నిర్వహణకు సమయపాలన పాటించకపోవడాన్ని గుర్తించి షాపుల నిర్వహణపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తెలిపారు. వంట నూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. అదేవిధంగా గురునానక్ కాలనీ ఉషోదయ సూపర్ మార్కెట్ సరుకుల ధరలు పరిశీలించినప్పుడు కందిపప్పు ధర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా అమ్మకాలు లేకపోవడానికి మంత్రి సూపర్ మార్కెట్ నిర్వాహకులను నిలదీశారు. అధిక ధరకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు, వంట నూనె రైతు బజార్లు, హోల్సేల్, రిటైల్ దుకాణాలలో అందుబాటులో ఉంచినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే నిత్యావసర సరుకులను వినియోగదారులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. పామ్ ఆయిల్ లీటర్ 110 రూపాయలకు, సన్ఫ్లవర్ ఆయిల్ ను లీటర్ 124 రూపాయలకు, కిలో 67 రూపాయలకే కందిపప్పు వినియోగదారులకు అందుబాటులో ఉంచామన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రతి వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేట్లు ఏమైనా తగ్గినాయా పోయిన వారానికి ఇప్పటికి? ఎంత? విద్యుత్ ఛార్జీలు పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ సిపిఎం తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఎం తెనాలి ఏరియా కమిటీ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ సుమారు 8,000 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారుల నుండి విద్యుత్ ఛార్జీలు వసూలు చేసుకున్నటకు అనుమతి ఇవ్వాలని నిస్కాంలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారని, అందుకు అనుగుణంగా రెగ్యులేటరీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ కు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. గతంలో కూడా ఇలాగే జరిగి ఈఆర్సీ విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేసుకున్నట్టుకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల నిత్య జీవిత సరుకులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, హోటల్ తినుబండారాలు బాగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ ఛార్జీలు పెంచితే వాటి ధరలు మరింత పెరిగి ప్రజలు పస్తులు ఉండవలసిన పరిస్థితి వస్తుందని చెప్పారు. డిస్కంలు పెట్టిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఆ భారం ప్రజలపై పడకుండా చూడాలని కోరారు. పార్టీ సీనియర్ నాయకుడు ఎం శివసామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలు రైతులను మరింత కొంగదీస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ హుస్సేన్ వలి, ఎం సాంబశివరావు, జి వెంకట సుబ్బయ్య, కె గోపి, ఎం వెంకయ్య పాల్గొన్నారు. డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవిని కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద, విద్యుత్ కార్యాలయ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. డిస్కమ్లు గతంలో తాము చేసినటువంటి అప్పుని తీర్చడం కోసం 8,100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలోని వివిధ వినియోగదారులు, ఎన్ని రకాల స్లాబ్లు వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఓ ప్రపోజల్ని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టింది. వాళ్ళు పబ్లిక్ హియరింగ్కి నోటీస్ కూడా ఇచ్చారు. వీరు పెట్టిన అప్పీల్ని వారు ఆమోదించడం, ఆ తర్వాత ప్రజల మీద భారం మోపటం, అన్ని రకాల కార్మికుల, ప్రజల వినియోగదారుల మీద విద్యుత్ ఛార్జీలు పెరగటం అనేటువంటిది జరుగుద్ది. సిపిఎం ఈ విధానాన్ని ఖండిస్తూ ఉంది. సిపిఎం ఇంతకుముందు ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు అధికారంలో ఉండే ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం
మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెరగనివ్వము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లాగే స్మార్ట్ మీటర్లు బిగించడానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరిచ్చిన హామీకే కట్టుబడి ఉండని చెప్పేసి మేము ఈ కూటమి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్ నుంచి ఈ డిస్కమ్లు పెట్టిన 8,100 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారం ఏదైతే ఉందో అది మీరే భరించాలని, సబ్సిడీగా మీరే డిస్కమ్లకి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం విజ్ఞప్తి చేస్తా ఉంది. ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం సందర్భంగా స్వరలయ వేదిక ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు సాయి లక్కరాజు తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వివిధ ప్రాంతాలకు చెందిన గాయని గాయకులచే ఈ సంగీత విభావరి నిర్వహించడం జరుగుతుందని, హీరో బాలకృష్ణ అభిమానులు సంగీత ప్రియులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సాయి లక్కరాజు కోరారు. తొలుత సంగీత విభావరి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో స్వరలయ సభ్యులు సుబ్రహ్మణ్యేశ్వరరావు, వన్నపల్లి గోపాలకృష్ణ, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసాం, అందరూ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో సంగీత విభావం నిర్వహిస్తున్నాము. గతంలో దాశరథి సినీ సంగీత విభావం నిర్వహించాము. ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటి నిర్వహించిన స్వరలయ వేదికే. అది చాలా గొప్పగా విజయవంతమైంది. రేపు ఆదివారం అక్టోబర్ 20 ఆదివారం సాయంత్రం కళాక్షేత్రంలో సాయంత్రం సరిగ్గా 5 గంటలకి సుప్రసిద్ధ నటులు బాలకృష్ణ గారి 50 ఏళ్ల స్వర్ణోత్సవ నట జీవితాన్ని పురస్కరించుకొని మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నాము. ఇది సరిగ్గా 5 గంటలకు ప్రారంభమవుతుంది. బాలకృష్ణ సినిమాలోని పాటలు దాదాపు హిట్ అయిన పాటలన్నీ కూడా ప్రసిద్ధ గాయకులు వరంగల్, తణుకు, హైదరాబాదు, గుడివాడ, విజయవాడ, తెనాలి నుంచి దాదాపు 10 మంది గాయకులు, న్యూజిలాండ్ నుంచి కూడా ఒక గాయకులు ఇండియా వచ్చి ఉన్నారు. వారు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కార్యక్రమానికి వచ్చి బాలకృష్ణ పాటలు 4 పాడతామని చెప్పారు. రేపు 20వ తారీఖు సమయం సాయంత్రం కరెక్ట్గా 5 గంటలకి మన డైనమిక్ హీరో నందమూరి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ సందర్భంగా వారి చిత్రంలో అన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి. అందరికీ పాపులర్ అయిన సాంగ్స్ వివిధ దేశాల నుంచి వచ్చిన వివిధ గాయకులు, గాయనిమణులు ఆ రోజు మనకి పాడి మనందరినీ ఆనందాలు ముంచుతారు. కాబట్టి ఈ ప్రోగ్రాంకి మరొకసారి మీకు తెలియజేసేది అంటే సమయం ఇంపార్టెంట్ అండి. కరెక్ట్గా 5 గంటలకంటే 5 గంటలకి మన ప్రోగ్రాం కదలవుతుంది. కాబట్టి మీరందరూ విచ్చేసి ప్రోగ్రాన్ని సక్సెస్ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, సుదీర్ఘమైన స్వరలయ ప్రయాణంలో ఇది 515వ మైలురాయి. ఇప్పుడు వారు చేపట్టినటువంటి కార్యక్రమం స్వరలయ తరఫున ఎన్నో కార్యక్రమాలు జరిపారు. వాట్లల్లో ఎంతోమంది అభిమానులు సంపాదించుకుని నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని, బాణీని ఏర్పరచుకున్న ప్రముఖ నటుడు బాలకృష్ణ గారు 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ సినీ ప్రయాణంలో వారి మీద ఉన్నటువంటి గౌరవంతో, అభిమానంతో 50 చిత్రాల్లోని బాలకృష్ణ గారు నటించినటువంటి 50 చిత్రాల్లోని పాటలను ఒక వేదిక మీద 10 మంది గాయకుల చేత పాడించేటువంటి మంచి కార్యక్రమాన్ని, రసవంతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది బాలకృష్ణ గారు బాలనటుడుగానే చిత్రరంగంలో ప్రవేశించిన, మొట్టమొదట రామారావు కుమారుడిగా ప్రవేశించిన, ఇవాళ తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్నారు. తాతమ్మకాలతో ప్రారంభమైన ఆయన నట జీవితం వీర నరసింహారెడ్డి అనేటువంటి సినిమా వరకు కొనసాగుతోంది. ఇంకా అనేక సినిమాలు ఆయన నుంచి రాబోతున్నాయి కూడా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిక ధరలకు సరుకులను విక్రయిస్తే కఠిన చర్యలు, మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరుతూ సిపిఎం తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.